సిగరెట్, మందు, బిర్యానీ, బయట ఫుడ్ ఇదంతా తిన్నప్పుడు అయ్యే ఖర్చు క్యాలిక్యులేషన్ ఎప్పుడు క్యాలిక్యులేట్ చేసుకోరు కదా. ఎవరైనా వచ్చి డైట్ చేయండి అంటే మాత్రం చాలా కాస్ట్లీ, డైట్ మేము చేయలేము, మా దగ్గర అంత డబ్బులు లేవు అంటూ ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైట్ అంటే అదొక ఎక్స్పెన్సివ్ థింగ్ అని కాకుండా మీరు ప్రాపర్ గా డైట్ గురించి తెలుసుకుంటే అది చాలా ఈజీ అయిపోతుంది. మీరు ఏదైతే దుబారా ఖర్చులు చేస్తారో అదే డబ్బులతో మనం ప్రాపర్ గా డైట్ మెయింటైన్ చేసుకోవచ్చు. మంచిగా డైట్ అండ్ వర్కౌట్ చేసే వాళ్ళని ఆక్వర్డ్ గా చూస్తూ ఉంటాము. అదే ఎవరైనా దించకుండా ఒక బీర్ తాగుతారంటే అరే వాడు దించకుండా ఒక బీర్ తాగుతారా అని గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. చాలా మంది ఒక రోజుకి ఒక సిగరెట్ ప్యాకెట్ తాగుతూ ఉంటారు. అదే డబ్బులలో మనం మంచి ఫుడ్ తింటే మన హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. అదే సిగరెట్ తాగితే మనకు వచ్చేదేం లేదు. దానికి బోనస్ గా లంగ్ క్యాన్సర్ అని, మౌత్ క్యాన్సర్ అని, హార్ట్ స్ట్రోక్ అని ఇట్లాంటి మంచి మంచి అచీవ్మెంట్స్ తప్ప ఇంకేం రావు మనకు. సో ఇప్పుడు నేను చెప్పినట్టు చేయండి. మీరు మంత్ మొత్తంలో ఎక్స్ట్రా ఖర్చులు ఏమేమి చేస్తారు అనేది అన్ని నోట్ డౌన్ చేసుకోండి అనమాట. అండ్ దాని పక్కకే మీరు ఒక మంచి డైట్ మెయింటైన్ చేయాలి, వర్కౌట్ చేయాలి అని అంటే ఎంత డబ్బులు అయితే అనేది రాయండి. సప్లిమెంట్ అసలు అవసరం లేదు. ఎందుకంటే బిగినింగ్ స్టేజ్ లో మనం హెల్తీగా ఉండాలి అని అంటే జస్ట్ మనం మంచి ఫుడ్ తీసుకుంటే సరిపోతుంది, మంచిగా వర్కౌట్ చేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు మీరు రెండింటిని క్యాలిక్యులేట్ చేయండి. ఇంచుమించు రెండు సిమిలర్ గానే ఉంటాయి. మీరు జస్ట్ ఆ ఖర్చులు తగ్గించేసుకొని ఆ ఖర్చులతోని మంచి ఫుడ్ తింటే సరిపోతుంది. నా అకౌంట్ లో హెల్త్ అండ్ ఫిట్నెస్ గురించి చాలా రీల్స్ అప్లోడ్ చేస్తుంటా, ఫాలో కొట్టి పెట్టేసుకోండి.